విజయవాడ రూపురేఖలు మారిపోబోతున్నాయి. కొత్త ప్రదేశాలు వచ్చి నగరంలో కలవబోతున్నాయి. దీనికోసం కసరత్తు జరుగుతున్నా కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. గ్రేటర్ విజయవాడపై స్పష్టత వచ్చింది. ఇప్పటి వరకు నెలకొన్న అనిశ్చితి తొలగిపోయింది. నగరానికి గ్రేటర్ హోదా ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అతి త్వరలోనే విజయవాడ గ్రేటర్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. రాజమండ్రి టీడీపీ ప్రజాప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు స్పష్టత ఇవ్వడంతో క్యాడర్లో ఆనందోత్సవాలు వెల్లువిరిశాయి. రాజమండ్రి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేల సమీక్ష సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబును అక్కడి ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎన్నికల గురించి అడిగారు. వీటిపై స్పష్టత ఇస్తే తాము సిద్ధమవుతామని అభ్యర్థించారు. విజయవాడ, తిరుపతి, రాజమండ్రి లాంటి కార్పొరేషన్లను గ్రేటర్ గా అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు, ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టబోతున్నట్లు ఎమ్మెల్యేలకు చంద్రబాబు వివరించారు. ఇటీవలే విజయవాడ కూటమి ప్రజాప్రతినిధుల సమావేశంలోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. గ్రేటర్ విజయవాడ అంశాన్ని ఎంపీ కేశినేని చిన్ని సీఎం చంద్రబాబు సమక్షంలో ప్రస్తావించారు. గ్రేటర్ ప్రక్రియను చేపడితే ఎన్నికలను ఆపాల్సి వస్తుందని చంద్రబాబు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించినప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారుల్లో కొంత ఆందోళన నెలకొంది. ఎన్నికలను ఆపకుండా గ్రేటర్ చేస్తే తరువాత సమస్యలు వస్తాయన్న అనుమానాలు కొనసాగాయి. ఈ క్రమంలో విజయవాడ నగరంలో మొత్తం 75 గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ పంచాయతీలకు ముందే ఎన్నికలు నిర్వహించి తరువాత గ్రేటర్ ప్రక్రియను ప్రారంభిస్తే అక్కడి సర్పంచులు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన తమను 5 ఏళ్లు పరిపాలించనివ్వకుండా అడ్డుకుంటున్నారని బలమైన వాదనలు తీసుకొస్తే న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి చుక్కెదురయ్యే ప్రమాదము ఉంటుంది. గ్రామ పంచాయతీల్లో తీర్మానాలను ఆమోదించడం కూడా కష్టమవుతుంది. ఒక్కసారి పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తే కొత్త పంచాయతీ సభ్యులు విలీన తీర్మానాలను తిరస్కరించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. గ్రామ పంచాయతీల తీర్మానాలు ఎలా ఉన్నప్పటికీ ప్రభుత్వం కావాలనుకుంటే గ్రేటర్ లో వాటిని విలీనం చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది. మేము సానుకూలంగా తీర్మానం చేయకుండానే విలీనం చేస్తున్నారని పంచాయతీల పాలక వర్గాలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తే మాత్రం ఈ ప్రక్రియకు అవాంతరాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగానే గ్రేటర్ ప్రక్రియను ముగించాలని ఎన్టీఆర్ జిల్లా ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించిన తర్వాత ప్రక్రియ చేపడితే లేనిపోని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నది వారి అభిప్రాయంగా ఉంది. ప్రజాప్రతినిధుల ఆందోళనలో కూడా వాస్తవం ఉంది. ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ పాలనలోనే గ్రేటర్ ప్రక్రియ పూర్తి కావాలని ప్రభుత్వం భావిస్తోంది. మేము 2014 నుంచి 19కి అధికారంలోకి వచ్చిన సమయంలో కొన్ని కోర్టు కేసుల వల్ల ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు. ఎప్పుడో 2004 నుంచి చేద్దామని గ్రేటర్ విజయవాడ వెనుకబడుతుంది. మేము అధికారంలోకి వచ్చిన రోజు కాడి నుంచి కూడా ముఖ్యమంత్రి గారిని కానీ, అధికారులను కానీ, సంబంధిత నారాయణ గారిని కానీ అందరు అధికారులను కూడా విజ్ఞప్తి చేసి ప్రజాప్రతినిధులు అందరం కలిసికట్టుగా విజ్ఞప్తి చేశాం. దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద దృష్టి పెట్టి గ్రేటర్ విజయవాడ చేయాలి అనగానే 2 రోజుల్లోనే 75 గ్రామాలు ఏకగ్రీవంగా విలీనానికి తీర్మానాలు ఇచ్చినాయి. అంటే ఇక్కడ ఉన్న ప్రజల యొక్క కోరిక, ఇక్కడ ఉన్న ప్రజల యొక్క సెంటిమెంట్ గ్రేటర్ విజయవాడ. మొన్న కూడా ఎమ్మెల్యేల మీటింగ్లో ఎమ్మెల్యేల ఎంపీలు ఆఫీసర్స్ మీటింగ్లో సీఎం గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు కూడా సెన్సెస్ అనేది మార్చి వరకు ఉంది కాబట్టి సెన్సస్ అవ్వగానే గ్రేటర్ విజయవాడని చేద్దాం, తప్పకుండా ఈ ప్రాంత కోరికను తీరుద్దామని వారు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఆ పనిలో మేము నిమగ్నమై ఉన్నాం. గ్రేటర్ ప్రక్రియను పూర్తి చేసి అధికారికంగా ప్రకటించడానికి మరో 1 ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం జనగణన జరుగుతున్న నేపథ్యంలో గ్రేటర్ ప్రక్రియను చేపట్టడం వీలు పడదు. ఈలోపు అంతర్గతంగా
గ్రేటర్ ప్రక్రియను చేసుకోవటానికి అవకాశం ఉంది. అధికారికంగా ప్రకటించడానికి జనగణన పూర్తి కావాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ విఎంసి ఎన్నికలతో పాటు గ్రేటర్ విలీన ప్రతిపాదిత పంచాయతీలలో ఏడాది పాటు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండదు. ఒకవేళ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లటానికి నోటిఫికేషన్ ఇస్తే విఎంసితో పాటు 75 గ్రామ పంచాయతీలకు మాత్రం ఎన్నికలు జరిగే అవకాశం లేదు. జనగణన పూర్తయ్యాక గ్రేటర్ విజయవాడను అధికారికంగా ప్రకటించిన తరువాత మాత్రమే ఎన్నికలకు అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావటానికి ఏడాది సమయం పడుతుంది. వార్తను అందించారు కనుక అలాగే అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని డివిజన్లో సమస్యలు కానీ అన్నింటినీ కూడా గ్రేటర్ పరిధి చేసి గ్రేటర్లో ఏదైతే చుట్టుపక్కల కొంతమంది అపోహలు ఉన్నాయి, ఏది గ్రేటర్ అయితే కనుక మీ అన్ని పన్నులు పెరిగిపోతాయి, అవన్నీ ఏం కాదండి, ఒట్టిదే నమ్మమాకండి. ఏదైతే గ్రేటర్ అనేది మనకు కావాల్సినటువంటి సౌకర్యాలు అన్నీ వస్తాయి కాబట్టి వాటి మీద అవగాహన చేసుకుని అక్కడ ఉన్నటువంటి నాయకత్వంతో బాబు గారితోనూ లోకేష్ గారితో టచ్లో ఉండి అందరూ అక్కడ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు కూడా మరి చాలా కష్టపడి పనిచేసే వాళ్ళు అందరూ తెలుగుదేశం పార్టీలో అందరూ సహకరించి ఆ గ్రామాల నుంచి కూడా ఈ యొక్క గ్రేటర్కి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏదైతే ఈ రకంగా విజయవాడని అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన వచ్చినందుకు వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే విజయవాడ నగరపాలక సంస్థ ఇప్పుడు విజయవాడ ఒక 64 డివిజన్లతోనే ఉందండి. ఇంకా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు పెరిగితే ఏదైతే మనకి గవర్నమెంట్ నుంచి రావాల్సిన, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ రావాల్సిన ఫండ్స్ వస్తే విజయవాడ చుట్టుపక్కల పెరిగితే ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకి విజయవాడ అనేది ఇక 3 నియోజకవర్గాల మధ్యలో కుదించుకుపోకుండా పక్కన అమరావతి రాజధానిగా ఉంటే అమరావతికి పోటీగా కూడా మన విజయవాడ నగరం కూడా ఇంకా అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం నగరంలో 64 డివిజన్లు ఉన్నాయి. ఇటీవలే ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం 86 డివిజన్లను పెంచుతూ డ్రాఫ్ట్ ను రూపొందించారు. ఈ డ్రాఫ్ట్ పై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. అధికారికంగా ప్రకటించడమే ఇక మిగిలింది. గ్రేటర్ పై స్పష్టత వచ్చిన నేపథ్యంలో తక్షణం కార్పొరేషన్ అధికారులు 120 డివిజన్లుగా ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఇటీవలే ప్రభుత్వం 15 లక్షల లోపు జనాభా ఉంటే 120 డివిజన్లు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. గ్రేటర్ విలీన ప్రతిపాదిత గ్రామాలను కూడా విజయవాడలో అంతర్భాగం చేసి డివిజన్లుగా వర్గీకరించాల్సి ఉంటుంది. విజయవాడ నగరం 1981లో కార్పొరేషన్ హోదాను సాధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4.5 దశాబ్దాల కాలం పాటు విజయవాడ నగరం కేవలం 61.88 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే ఉంది. గ్రేటర్ విజయవాడ ద్వారా ఒక్కసారిగా విజయవాడ నగర పరిధి 10 రెట్లు పెరుగుతుంది. మొత్తంగా 661.79 చదరపు కిలోమీటర్లు అవుతుంది. గ్రేటర్ విలీన గ్రామాల పరిధిలో 599.91 చదరపు కిలోమీటర్ల మేర అదనంగా కలపాల్సి ఉంటుంది. గన్నవరం మండలంలో అత్యధికంగా 157.08 చదరపు కిలోమీటర్లు, విజయవాడ రూరల్ మండలంలో 122.56 కిలోమీటర్లు, ఇబ్రహీంపట్నం మండలంలో 77.66 చదరపు కిలోమీటర్లు, కంకిపాడు మండలంలో 65.7 చదరపు కిలోమీటర్లు, పెనమలూరు మండలంలో 64 చదరపు కిలోమీటర్లు, విజయవాడ రూరల్లో 62.51 చదరపు కిలోమీటర్లు, ఉంగుటూరు మండలంలో 26.68 చదరపు కిలోమీటర్లు, జీ కొండూరు మండలంలో 23.72 చదరపు కిలోమీటర్ల మేర గ్రేటర్ విజయవాడలో అంతర్భాగం అవుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారు 75 నుంచి 80 గ్రామాల వరకు కూడా విజయవాడ నగరంలో విలీనం అవటానికి, వారికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయటానికి, అట్లాగే ఇప్పుడున్నటువంటి విజయవాడకి అర్బన్ ఏరియాస్ కూడా లింక్ రోడ్లు కానివ్వండి, బ్రిడ్జెస్ కానివ్వండి, మరి ఇతరత్ర మెరుగైనటువంటి సదుపాయాలు, మంచినీటి సదుపాయాలు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సదుపాయాలు కానీ ఎన్ని వచ్చే పరిస్థితి ఉంది. విజయవాడ నగరం పక్కన ఉన్నటువంటి అమరావతితో పాటు గ్రేటర్ విజయవాడగా రూపాంతరం చెందినట్టయితే ఒకవైపు అమరావతి, ఒకవైపు విజయవాడ గ్రేటర్గా కూడా బ్రహ్మాండంగా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నాయి. అటువైపు నుంచి అటు అమరావతి ప్రాంతంలో అటువైపు గుంటూరు వరకు కూడా ఇటేపు మరి గన్నవరం కానివ్వండి, కొండపల్లి కానివ్వండి, లేకపోతే కన్నూరు కానివ్వండి, ఇవన్నీ కూడా గ్రామాల విలీనైతే విజయవాడ అద్భుతమైనటువంటి నగరంగా రూపాంతరం చెందుతానికి అవకాశం ఉంటుందని కూడా మనం చేస్తా ఉన్నా. ఒక్కసారి గ్రామాల పరిధి చూస్తే గన్నవరం నియోజకవర్గంలో అత్యధికంగా 31 గ్రామాలు,
మైలవరం నియోజకవర్గంలోని 23 గ్రామాలు, పెనమలూరు నియోజకవర్గంలోని 20 గ్రామాలు విజయవాడ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం కానున్నాయి. ఈ గ్రామాలను గ్రేటర్లో విలీనం చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ గ్రామాలన్నింటిలో కూడా ప్రత్యేక అధికారుల పాలన ఉండడంతో వారి నుంచి తీర్మానాలు తెప్పించుకోవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి గ్రేటర్గా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.